ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటేనండి, నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, క్షణాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి నిమ్మకాయతో ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు మనకు శని అమావాస్య, అలానే కాకుండా గ్రహణం ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి కూడా ఈ రోజే, అంటే కొంచెం పవర్ఫుల్ రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానండి, ఇదని కాదు, మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అందరూ కూడా ఏంటంటే కనుక బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, మా ఇల్లు మాకు అనుకూలించాలి, అలానే కాకుండా ఇంటి వాతావరణం బాగుండాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిమ్మకాయే కదా అనుకోకండి, నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే, ఇదనే కాదు ఎలాంటిదైనా సరే తప్పకుండా ఏంటంటే కనుక ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరేంటంటే నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. మనం ఏంటంటేనండి ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. చాలా మంచి శక్తివంతమైన పరిహారాలండి. ఇవేంటంటే తంత్రపరంగా కావచ్చు, మంత్రపరంగా కావచ్చు, అనేక రకాల ఇబ్బందుల నుంచి తీసేయడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. నిమ్మకాయకి ఏంటంటే కనుక అతీత శక్తిని లాక్కునే అంటే గుణం అనేది ఉంటుందన్నమాట. చెడుని తీసేసుకునే గుణం ఉంటుంది, మంచిని తెచ్చిపెట్టే గుణం ఈ నిమ్మకాయకు ఉంటుందండి. నిమ్మకాయతో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు తప్పక మనకు ఫలిస్తాయన్నమాట. అమావాస్య కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మీరండి 2 పూటల స్నాన కార్యక్రమాలు చేయండి. 2 పూటల స్నానం చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కానీ, దరిద్రాలు కానీ, దిష్టి కానీ, దోషం కానీ ఇలా మనకుంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. అలానే కాకుండా ఇంటిల్లిపాది కూడా ఈరోజు ఈ విధంగా స్నానం ఆచరిస్తే చాలా మంచిదని వేద పండితులు చెబుతున్నారనమాట. అందుకే 2 పూటల స్నానం చేయండి. ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకోండి. అమావాస్య కాబట్టి భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఆ దుష్టశక్తుల ప్రభావం వల్ల మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. కాబట్టి అలా జరగకుండా మీరు ముఖ్యంగా ఇలా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజునండి మీరు మీ ఇల్లు బాగుండాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటిపై ఏదైనా సరే చెడు ప్రయోగాలు ఉంటూ ఉంటాయి కదా, వాటిని తిప్పికొట్టాలన్నా సరేనండి ఈ పరిహారం చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మన ఇల్లు మనని భరించదండి. భరించక ఏంటంటే చాలా బాధలు ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ బాధల వల్ల మనం అంటే సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు నిమ్మకాయని తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధింపబడుతుందన్నమాట. నిమ్మకాయ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి తీసేసుకొని మీ ఇంటి పరంగా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా, అది తీసేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు అండి. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎవరు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఈ పరిహారానికి ముఖ్యంగా మనం ఫస్ట్ చెప్పే పరిహారానికి 2 నిమ్మకాయలు అవసరం అండి. నిమ్మకాయలు ఎప్పుడు కూడా మనం పరిహారం చేస్తాం కదా, పసుపు రంగులో ఉండాలి. మీరేంటంటే గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయలను తీసుకుని పరిహారం చేస్తే అవి పెద్దగా ఫలించవన్నమాట. అదే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను తీసుకుని మీరు పరిహారం చేస్తే పర్ఫెక్ట్గా పరిహారం అనేది పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే సమయాలలో చేయాలని రూల్ కూడా ఏమీ లేదనమాట. మీకు నచ్చిన సమయంలో చేసుకోండి. అలానే కాకుండా మీరు ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఉగాదికి ఒక రోజు ముందు కూడా వస్తుంది కదా మనకు అమావాస్య. ఇలా రావటం చాలా విశేషం. కాబట్టి ఇలా మనము మన ఇంట్లో ఉండే దరిద్రాలతో పాటు మన ఇంట్లో ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోవాలి, మనకు మంచి జరగాలి, అద్భుతమైన ఫలితాలను మేము చూడాలండి, మాకైతే చాలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి నిమ్మకాయ పరిహారం చేయండి. చేసేసిన తర్వాత మీరే అనుకుంటారండి ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత మంచి ఫలితం వచ్చింది. బాగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక 2 నిమ్మకాయలను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 నిమ్మకాయలు తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుకను పుయ్యండి. అంటే కాటుక మన ఇంట్లో మనం పెట్టుకుంటాం కదా, మషి కావచ్చు, కాటుక కావచ్చు. ఈ 2 కూడా లేవండి అనుకుంటే మాత్రం బొగ్గు ఉంటుంది కదా, దాన్ని దంచేసి నిమ్మకాయ మీద పోయండి. అంటే ఇలా పెట్టామా పెట్టలేదా అన్నట్టుగా మొత్తం నిమ్మకాయకు పట్టించాలండి, సరిపోతుంది లైట్గా. ఇలా పట్టించిన తర్వాత ఇంకొక నిమ్మకాయని తీసుకొని దానికంతా కూడా కుంకుమ పూసేయండి. పూసేసిన తర్వాత ఈ 2 కూడా మీరు చేతిలో పట్టుకోండి. పట్టేసుకొని మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో అండి మొత్తం ఇల్లంతా తిరగండి, ఇంటి చుట్టూ తిరగండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే గదులు అన్ని కూడా తిరగండి. ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని అంటే శక్తులు ఉంటాయండి. అవేంటంటే మన కంటికి కనిపించవు, వాటిని కారాత్మక శక్తులు అంటారు. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతాం. వాటి వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకు బాధలు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టం అనేది ఉంటూ ఉంటుంది, నష్టం అనేది ఉంటుంది, లాభాలు అనేవి ఉండక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట.
అలా జరగకుండా ఉండాలి, మంచి ఫలితం పొందాలి. అలానే కాకుండా మనకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలి, ఇల్లు మనకు అనుకూలించి కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలండి, అసలు మాకు ఈ కొత్త సంవత్సరం మాకు అనుకూలించాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా అయితే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. అందుకే ఇలా నిమ్మకాయలను తీసుకొని చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికి చెప్పకండి మేము ఇలా చేసుకుంటున్నాం, ఇలా చేసుకున్నాం, ఇలా చేసుకుంటేనే మాకు ఫలితం వచ్చిందని. ఎవరికైనా చెప్తే మిమ్మల్ని ఇంకా అనుమానించడం తప్ప మిమ్మల్ని ఏంటంటే కనుక అబ్బాయి ఇలా చేసుకున్నారా అందుకే బాగున్నారా అని ఎవ్వరు అనరు. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం అనుకోండి, చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనని దిష్టి పెట్టి మనకు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలిగించి మనం ఏంటంటే కనుక సుఖ సంతోషాలు లేకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన చుట్టుపక్కలే ఉంటారు, మన ముందు నటిస్తారు కానీ మన వెనక అన్నీ కూడా చెడు చెప్పడం, అలానే కాకుండా మన గోతులు తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం పరిహారం చేసుకుంటే ఎవరికి చెప్పుకోకూడదు. మనకు అనుకూలించిందా, మనం బాగున్నామా, అలానే మనకు సిద్ధించిన తర్వాత ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వాళ్లకు చెప్పాలి, అంతే కానీ ఎవరికి పడితే ఇలా చేసుకున్నామని చెప్పుకోకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకుని బయటికి వచ్చేసి దూరంగా మీరేంటంటే కనుక మీ ఇంటి నుంచి దూరంగా పడేయండి. ఎక్కడైనా సరే పడేయొచ్చండి, ఇక్కడే పడేయాలని రూల్ ఏమీ లేదు, ఎక్కడైనా సరే పడేయండి. కానీ ఇంట్లో మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మనం కుంకుమ అలానే కాకుండా కాటుకంతా కూడా అద్దాం కదా నిమ్మకాయలకు. ఇలా అద్దినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ నిమ్మకాయలండి మొత్తం చెడుని తీసేసుకుంటాయి అనమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే అంటే దుష్టశక్తులు కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు కావచ్చు, ఇలాంటివి ఏంటంటే కనుక అన్నీ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయండి. అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదనమాట. మీరు కావాలంటే గమనించుకోండి, ఇది చెయ్యక ముందుకు మీ ఇల్లు ఎలా ఉంది, ఇది చేసిన తర్వాత మీ ఇల్లు ఎలా ఉంది, మీకు ఎలా అనుకూలించింది అనేది తెలిసిపోతుందండి. చాలా చిన్న పరిహారం కాబట్టి మీరేంటంటే ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరైతే నిమ్మకాయ పరిహారం అయితే చేసుకోండి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కూడా మనకు బాగుండాలి కదా, ఇల్లు అనుకూలించాలి కదా. ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. భరించినప్పుడు ఎన్నో బాధలు ఇస్తూ ఉంటుంది, ఎన్నో కష్టాలు ఇస్తూ ఉంటుంది. అన్నీ కూడా ఏంటంటే కనుక లాసుల్లో మన జీవితం నడిచేలాగా చేస్తూ ఉంటుంది. ఇల్లు భరించింది అనుకోండి, మనశ్శాంతి, సుఖ సంతోషాలు, అలానే కాకుండా మనకేంటంటే కనుక చాలా వరకు కూడా అంటే మనం ఊహించనివన్నీ కూడా అదృష్టాలను ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఇల్లు ఎప్పుడు కూడా బాగుండాలి కదండి, ఇల్లు బాగుంటేనే కదా మనం బాగుంటాం. కాబట్టి మీరు మీ ఇల్లు బాగుండాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఆచరించవచ్చు అనమాట. ఇది మొదటి పరిహారం, ఇది చాలా శక్తివంతమైన పరిహారం, చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇంకా దీన్ని మించిన పరిహారం లేనే లేదని మనకు పరిహార శాస్త్రంలో చెబుతుంది. ఇది చాలా మంది చేస్తారండి, కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక ఫలితాలను పొందారు, వారి జీవితాలను మార్చుకున్నారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున తిదివార నక్షత్రం బాగుంది, ఇంతటి తిదివార నక్షత్రం మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా. కాబట్టి మీరు ఈ యొక్క పరిహారం అయితే తప్పక ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రెండో పరిహారం, ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మీరు ఈ పరిహారం చేయలేమండి, చేసే అంత వీలు మాకు కుదరదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పేది చేసుకోండి. ఇది కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ రోజు ఏంటంటే కనుక అమావాస్య కదా, భూమి మీదే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఆ తల్లి మన ఇంటికి రావాలంటే మనం ఎన్నో పరిహారాలు, ఎన్నో విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరదు కదా, చేరక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే ఆకర్షణ శక్తి అనేది ఉండదు, ఆ తల్లి అనేది ఇంట్లోకి రాక ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదా. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, కొంచెం సంపాదించుకున్న సంపాదన ఏంటంటే కనుక సరిపోతుంది. అదే అమ్మవారి యొక్క అనుగ్రహం లేదనుకోండి, మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పనిని చెయ్యండి, క్షణాల్లోనే అండి మీకు ఉండే ధన సమస్య పోతుంది, అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం, చాలా బాగుండే పరిహారం. కాబట్టి ఇలా మీరు ఈ పరిహారాన్ని ఆచరించండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి, లేదంటే రావి ఆకునైనా సరే తీసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసి ఆ నిమ్మకాయలో ఏంటంటే కనుక ఉప్పుని నింపండి. నింపిన తర్వాత కుంకుమ పసుపు చల్లేసి 2 లవంగాలను గుచ్చేసి మీరు తమలపాకులో పెట్టుకున్న ఈ నిమ్మకాయని అంటే తమలపాకులో ఈ నిమ్మకాయని పెట్టండి, ఉప్పు మీద పెట్టేసిన తర్వాత గుమ్మం దగ్గర పెట్టండి. గుమ్మం దగ్గర ఏంటంటే కనుక ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఇంటి బయట నుంచి కూడా పెట్టవచ్చు, ఇక్కడే పెట్టాలని రూల్ ఏమీ లేదనమాట. అలా ఏంటంటే రాత్రంతా కూడా వదిలేయండి. రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత మీరు తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్లి దూరంగా పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక చెడు అనేది మన ఇంట్లోకి రాదు, చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించదు. అలానే కాకుండా మనకు ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి, ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా గ్రహణం అనేది సాయంత్రం పూట ఏర్పడుతుంది కాబట్టి మనకు దాని ఎఫెక్ట్ కూడా ఉండదు. దిశల వారిగా అంటే మనకు శని దోషాలు కూడా ఉంటూ ఉంటాయి, శని కూడా మనని పట్టి పీడిస్తూ ఉంటుంది, శని వల్ల కూడా మనం సఫర్ అవుతాము. అంటే ఇలా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల కూడా మన జీవితం అనేది బాగుండదు, మన ఇల్లు మనకు అనుకూలించదు, ఇంటి వాతావరణం అనేది అసలు కూడా కలిసి రాక మనం ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఇది కూడా ఆచరించండి. ఇది
ఇది చాలా సింపుల్ అండి. ఇలా ఉప్పుని తీసుకున్నామా అంటే ఆకు మీద ఉప్పు పోసి నిమ్మకాయను పెట్టి 4 భాగాలుగా కట్ చేసి అందులో ఉప్పుని నింపి ఆ తర్వాత కుంకుమ పసుపు చల్లేసి 2 లవంగాలను గుచ్చి ఇంటి దగ్గర పెట్టి ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత రాత్రంతా కూడా వదిలేసి తెల్లారి లేచిన తర్వాత దాన్ని పడేయడం. ఇంతే రెండో పరిహారం. ఇది కూడా ఇలాగే ఉపయోగపడుతుంది. ఏదైనా చేసుకోండి. ఈ రెండిట్లలో మీరు ఏది చేసినా మీకు అంతే ఫలితం వస్తుంది. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పరిహారం చేయండి. ఈ రెండింటి వల్ల కూడా మీకైతే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య కదా, కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పి ఈ పని చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఎందుకండి కొడుకులు ఉన్నవారే చెయ్యాలంటారు అంటే కనుక కొడుకులు ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక గండాలు ఏర్పడతాయండి, కీడు జరుగుతూ ఉంటుందన్నమాట. పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతుంది, పిల్లల్లో ఇబ్బంది అనేది కలుగుతుందన్నమాట. అందుకే మీకు కొడుకులు ఉన్నట్టయితే ఈ పరిహారం చేయండి, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి. కోడిగుడ్డుని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. కోడిగుడ్డు అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి దీనికోసం మనం పెద్దగా ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేయండి. ఇంటూ మార్కు వేసిన తర్వాత పిల్లలకు దిష్టి తీయండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి. మీ ప్రాంతాన్ని తగ్గట్టుగా మీరేంటంటే కనుక దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డు పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రండి. పగలేలాగా పెట్టేసి వస్తే మీరు తీసిన దిష్టికి మీరు అంటే చేసిన పరిహారానికి ఫలితం అనేది ఉండదన్నమాట. అదే మీరు పగలగొట్టకుండా చక్కగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టి రావాలి. మగపిల్లలకు మాత్రమే చెయ్యాలి, అంటే కొడుకులకు మాత్రమే చెయ్యాలి. కూతుర్లకు చేయకూడదంటే చెయ్యొచ్చు, దిష్టిపరంగా ఎవరికైనా చెయ్యొచ్చు. కాకపోతే ఈ రోజు తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ రోజు అంటే అమావాస్య కదా, కొంచెం అద్భుత శక్తులతో వస్తుంది. అలానే కాకుండా షష్టగ్రహ కూటం ఉంది, కీడు జరుగుతుంది కాబట్టి ఆ పిల్లలపై చెడు ప్రభావం అనేది ఉంటుంది. అంటే ఇలా గ్రహాల మార్పుల చేర్పుల వల్ల పిల్లలకి ఏంటంటే కనుక కొన్ని దోషాలు గండాలు ఇబ్బందులు వస్తాయండి. మగపిల్లలకు ఇలా ఏంటంటే కనుక కొడుకులు ఉన్న వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక గండాలు ఏర్పడతాయి కాబట్టి ఆ గండాలన్నీ కూడా తొలగిపోయి ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోయి వారికి మంచి జరగాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అండి ఇలా ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి. పరిహారం చేసేసి ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా తీసేయండి. మీకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరికి కలిపి ఒకటే కోడిగుడ్డు తీయకండి, ఎవరిది వారికి సపరేట్గా తీయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుకనండి కోడిగుడ్డు పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కోడిగుడ్డు చూడటానికి చాలా చిన్నగా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఎంత ప్రయోజనం ఉందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం కింద ఇంకా ఏది పనికి రాదండి. ఒక్క కోడిగుడ్డు అండి మన పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. మన పిల్లల దగ్గరికి ఏది కూడా దరిదాపుల్లో కూడా చెడు అనేది రాకుండా చేస్తుంది. పైకి చూడటానికి తెల్లగా ఉంటుంది, లోన చూడటానికి ఏంటంటే కనుక సోనా అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. 2 కలుస్తున్నాయి కాబట్టి అద్భుతం. ఈ షష్టగ్రహ కూటమికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తీసుకొని పరిహారం చేసుకుని పిల్లలపై ఉండే చెడంతా కూడా పోగొట్టుకొని ఆ పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు తగలకుండా చేసుకునే పరిహారం చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల అయితే మీకు అద్భుతం జరుగుతుంది, అద్భుత ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు పోయి వీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు చేయండి. ఇదేంటంటే కనుక మీరు ముఖ్యంగా 3 దాటిపోయిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదండి. 3 దాటిపోయిన తర్వాత చేసుకుంటే ఏంటంటే కనుక బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు. అంటే 3 గంటలు దాటిపోయిన తర్వాత ఏంటంటే కనుక కొంచెం అమావాస్య ఘడియలు అనేవి తగ్గిపోతాయి. అంటే ఈ షష్టగ్రహ కూటమి కావచ్చు, అమావాస్య ఘడియలు కావచ్చు, కొంచెం స్లోగా ప్రారంభం అవుతాయి. అంటే అప్పుడు ఏంటంటే కనుక కొంచెం శక్తి కూడా అతీతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలతో పాటు ఆ పిల్లలపై ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోయి వారికి చక్కటి భవిష్యత్తు అనేది ఉంటుంది, ఎదుగుదల అనేది ఉంటుంది, వారిలో ఇబ్బంది అనేది ఉండదు. వారిపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా వారు బయటపడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఫలితం రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు మన పిల్లలు కొంతమంది అండి చాలా వరకు కూడా జబ్బు పడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. ఇది కూడా ఈ విధంగా చేసేసుకొని మీరు చక్కగా ఫలితం అనేది పొంది పిల్లలపై ఉండే దిష్టి దోషాలతో పాటు పిల్లలపై ఉండే అనేక రకాల అంటే సమస్యల్ని పోగొట్టండి. ఇది అనుకూలించే పరిహారం, చక్కగా సిద్ధించే పరిహారం, చాలా చాలా పవిత్రతను కలిగి ఉండే పరిహారం కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో అంత బాగా మీకైతే ఫలితం రావటం మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి పరిహారాలన్నీ కూడా ఆచరించేసి ఫలితం పొందండి. ఇక మీకు తిరగనేది అసలు ఉండదండి. ఈ అమావాస్య మళ్ళీ రానే రాదనమాట. అందుకే ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఫలితం అంటే 100% పొందుతారండి. ఇంకా ఫలితం రాదని ఇందులో ఇంకా మీకు సందేహమే లేదనమాట. ఫలితం తప్పకుండా వస్తుందని అనుకొని గట్టిగా సంకల్పం చెప్పేసుకొని మీరు చేసుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఉగాదికి ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని మనకు వేదాలు చెబుతున్నాయి, శాస్త్రాల్లో చెప్పబడుతుంది, జ్యోతిష నిపుణులు చెబుతున్నారు, ఇలా అందరూ జ్యోతిష పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మీరు ఆచరించుకోండి, మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది అనమాట, ఇంకా తిరుగుండదు.